Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We praise God for this opportunity we have of studying God's word together. మనము కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. And I like to thank each one of you for taking your precious time to watch this program. అలాగే మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీరు కేటాయించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. This evening, before we begin our study, shall we seek God's blessing? ఈ సాయంకాలం అధ్యయనాన్ని ప్రారంభించడానికి ముందుగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమే దేవుని వైపు చూద్దాం. Our loving Father, we thank you for this privilege we have of studying your word together. పరలోకపు తండ్రి, మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీ యొక్క వాక్యాన్ని కలిసి చదువుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. As we open your word, we pray you will open our hearts and our minds. మేము మీ వాక్యాన్ని మా తండ్రి ధ్యానిస్తూ ఉండగా మా యొక్క మనోనేత్రాలు, మా హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Help us to obey your will. మీ చిత్తానికి మేము విధేయత చూపించడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Most of us have an almost instinctive urge to know the future. మనలో చాలామంది సహసిద్ధంగానే కోరుతూ ఉన్నారు మన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. We want to know what lies beyond the horizon. క్షితిజ సమాంతరంగా ఎలా ఉండాలో మనం అన్నీ తెలుసుకోవాలని కోరుతూ ఉంటున్నాం. But accurate predictions are hard to find. అయితే ఖచ్చితమైనటువంటి అంచనాలు చెప్పడం, కనుగొనడం ఇది చాలా కష్టతరం. We have a difficult enough time forecasting tomorrow's weather. రేపటి దినంలో ఏం సంభవించబోతుందో ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా కష్టతరం అవుతుంది. But there is someone, however, whose prophecies have proven remarkably accurate. అయితే ఎవరో ఒకరు ప్రవచనాలను ఖచ్చితమైనటువంటి విధానంలో తెలియచేసి వాటిని నిర్ధారించారు. Jesus Christ, through his word, can take us into the future. ఆయన ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క వాక్కుల ద్వారా భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో తెలియచేస్తూ ఉన్నాడు. He is a reliable guide. ఆయన మనకు సరైనటువంటి గైడ్ లాంటిగా ఉన్నాడు. Tonight, ఈరోజు రాత్రి we are going to look at what he had to say about his second coming. ఈరోజు రాత్రి ఆయన తన రెండవ రాకడను గురించి ఏం తెలియచేయబోతున్నాడో ధ్యానించబోతున్నాం. After all, who could know more about the end of the world than the one who created it in the beginning? ఎవరైతే ఈ యొక్క ప్రపంచం అంతం కాబోతున్నదో అన్నటువంటి విషయాన్ని ఆయన సృష్టించిన ఆ వ్యక్తి ముందుగానే ఎరిగి ఉన్నాడు. After Jesus assured his disciples that he would come back to our world a second time, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులు చూసి నేను తిరిగి రెండవసారి రాబోతున్నానని నిర్ధారించి తెలియజేశాడు. his disciples asked him a question. తన యొక్క శిష్యులు ఒక ప్రశ్న వేశారు. We read this in Matthew chapter 24 verse 3. ఆ విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడబోతున్నాం. Now as he sat on the Mount of Olives, the disciples came to him privately, saying, "Tell us, when will these things be? And what will be the sign of your coming and of the end of the age?" ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచన లేవని మాతో చెప్పమంటారు. Jesus answered clearly and positively. యేసుక్రీస్తు వారు చక్కగా, స్పష్టంగా, అనుకూలంగా సమాధానమిస్తూ ఉన్నారు. In chapter 24 of Matthew and chapter 21 of Luke, he personally gave several signs. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆయన వ్యక్తిగతంగా జరగబోయేటువంటి సూచనల గురించి సాక్ష్యార్థంగా తెలియజేశాడు. He gave them several signs or evidences by which we can know when his coming is near. ఆయన రాకడ ఎలా సమీపంగా ఉందో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఆయన సూచనల ద్వారా, సాక్ష్యాల ద్వారా ఆయన నిర్ధారించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. Other Bible prophecies help fill out the picture, detailing world conditions
just before Christ's coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందుగా ఈ లోకంలో ఎలా ఉంటుందో అనేటువంటిది బైబిల్లో ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాము. As we will see, these prophecies are being fulfilled before our very eyes. ఈ ప్రవచనాలన్నీ కూడా మనకు ముందుగానే అనగా మన ఎదుటనే జరుగుతూ ఉన్నాయి, నెరవేర్చబడబోతూ ఉన్నాయి. These prophecies indicate that Christ's coming back to earth is near at hand. ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు వారు చాలా ఈ భూమి మీదకి దరిదాపులో రాబోతున్నాడు అని తెలియజేస్తున్నాయి. Tonight, we will look at 10 signposts of Bible prophecy. ఈ రోజు రాత్రి 10 సైన్ పోస్ట్ అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాల సైన్ పోస్ట్ చూడబోతున్నాం. Signposts along the highway to heaven. పరలోకానికి వెళ్ళడానికి ఈ సైన్ పోస్ట్ మనకు చూపిస్తూ ఉన్నాయి. We will examine the questions that a modern day traveler might ask as he reads them. నేటి దినాల్లో ఉండేటువంటి ఒక ప్రయాణికుడు అడిగేటువంటి ప్రశ్న, పరీక్ష చేసుకునేటువంటి ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. So the signpost 1 మొట్టమొదటి సైన్ పోస్ట్ మొదటిది చూద్దాం. says anguish, terror, perplexity. భద్రత, బీభత్సం, మరి నిరాశ, నిస్పృహలు. How to describe an age that has all the technology to expand human happiness and yet is plagued by disintegrating families. ఏ విధంగా దీన్ని ఈ యొక్క మానవాళికి ఉన్నటువంటి సంతోషాన్ని ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానము ద్వారా వారి యొక్క సంతోషము ఎలా చెడిపోతూ ఉందో ఒకసారి మనం చూస్తున్నాం. We see violent neighborhoods. మనము చూస్తూ ఉన్నాము భయంకరమైనటువంటి ఘోరమైన కార్యక్రమాలు పొరుగు ప్రజా ప్రాంతాల నుంచి మనం చూస్తున్నాం. So over 1900 years ago, Jesus gave a prophetic description. 1900 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచనాలను వివరించి చెప్పారు. A description of our present day life that sounds as if it could have been taken from this morning's newspaper. ఈ ఉదయకాల సమయంలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క వివరణలన్నీ కూడా ఉదయకాలపు వార్తాపత్రికల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. I read to you Luke chapter 2:21, Luke 21 verses 25 to 28. నేను మీ కొరకై లూకాసు వార్త 21వ అధ్యాయం 25 నుండి 28 వచనాలు చదివి వినిపిస్తాను. And there will be signs in the sun, in the moon, and in the stars, and on the earth distress of nations, with perplexity, the sea and the waves roaring, men's hearts failing them from fear that and the expectation of those things which are coming on the earth, for the powers of the heavens will be shaken. మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును, ఆకాశం మందలి శక్తులు కదిలించబడను గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యం చెడి కూడుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడు వచ్చి చూతురు. ఇవి జరగడారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నది. Then they will see the Son of Man coming in the clouds, in a cloud with power and great glory. Now when these things begin to happen, look up and lift up your heads, because your redemption draws near. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతో మేఘారుట వచ్చి చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదనేను. When we see these signs recorded, what an accurate description of today's world. ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న కార్యక్రమాలు ఈ యొక్క సూచనలు ఎలా ఉన్నాయో చాలా ఖచ్చితంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Men will faint from terror, apprehensive of what is coming on the world. ఈ ప్రపంచం మీదకి ఏం రాబోతూ ఉన్నదో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమై మనుషులందరూ కూడా భయముతో వణికిపోతూ ఉంటున్నారు. Our generation has grown up entirely in the shadow of accumulated weapons. మన సంతతి మనం గమనించినట్లయితే వారందరూ కూడా ఆయుధాలతో వారు అక్యుములేట్ అయి వారు ఎదుగుతూ ఉన్నారు. Weapons capable of destroying the entire planet. ఈ యొక్క ఆయుధాల ద్వారా ఈ యొక్క సర్వ ప్లానెట్ నాశనం చేయగలదు. Today's fears make yesterday's seem pretty small. ఈ రోజు జరిగినటువంటి భయము నిన్న జరిగినట్టు కార్యక్రమం కంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. Today's worries make yesterday's worries appear very small.
ఈ రోజు ఉన్నటువంటి విచారములను గమనించి చూస్తే నిన్న విచారముల కంటే ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటున్నాయి. What will happen if some terrorist takes possession of a nuclear warhead? ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం జరగడానికి మరి ఉగ్రవాదులు వారు దాన్ని అలాగున తీసుకున్నట్లయితే, But Jesus gives us a basis for hope in a terrible age. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఒక నిరీక్షణను కలుగు చేస్తూ ఉన్నారు. The current crisis of global insecurity, anguish, and perplexity only highlights the truth that Christ's coming really is drawing near. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభద్రత నిమిత్తమై ఉన్నటువంటి వేదన, దుఃఖము అనేటువంటిది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ఇవన్నీ కూడా చాలా సూచనలు చాలా దగ్గర పడుతున్నాయి. People today often complain in frustration. ప్రజలు ఈరోజు నిరుత్సాహాల మధ్య చాలా వేదన పడుతూ ఉన్నారు. They say, look what the world has come to. ప్రపంచాన్ని ఒకసారి చూడండి, ఏం జరగబోతుందో అని అంటున్నారు. But the student of Bible prophecy can speak in a positive spirit. అయితే ఒక బైబిల్ ప్రవచనాన్ని అధ్యయనం చేసేటువంటి విద్యార్థి అనుకూలమైన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. The Bible student can say with hopeful voice, look who is coming to our world. బైబిల్ అధ్యయనం చేసేటువంటి విద్యార్థి నిరీక్షణతో ఒక స్వరంతో అలా చూడు ఎవరు వస్తున్నారో ఈ ప్రపంచానికి అంటున్నాడు. Signpost 2. మరి సైన్ పోస్ట్ 2 మనం చూద్దాం. World calamities and tragedies. ప్రపంచంలో జరిగేటువంటి వైపరీత్యాలు, విపరీతాలు. How do natural disasters fit into last day events? ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలు ఆఖరి దినాల్లో జరిగేటువంటి విషయాలు ఏంటి? Luke chapter 21 verse 11. లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. And there will be great earthquakes in various places, and famines and pestilences, and there will be fearful sights and great signs from heaven. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులను తటస్థిస్తాయి. ఆకాశం నుండి మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయి. Luke 21 verse 31. లూకా సువార్త 21:31లో, So you also, when you see these things happening, know that the kingdom of God is near. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుడి రాజ్యము సమీపమైనని మీరు తెలుసుకోండి. Skeptics and disbelievers might say, so what? There have always been famines and earthquakes. సంశయవాదులు, అవిశ్వాసులు వారు ఏమంటారు తెలుసా? అరే ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇక కరువులు మరి భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి కదా అంటున్నారండి. But think about famines for a moment. ఒక్కసారి కరువుల గురించి ఒకసారి మనం చూద్దాం. Isn't it rather amazing that a world which can send men to the moon cannot feed all its people? ఒక ప్రాముఖ్యమైన ఆశ్చర్యమైనటువంటి ప్రపంచం జరిగిన కార్యక్రమం ఏమనగా ఒక మానవుణ్ణి చంద్రమండలంలోనికి పంపించి అక్కడ ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టమని తెలియజేసినట్లయితే, We see starving children continuously on the news. మరి కరువు చేత వేదన పడుతున్న చిన్నపిల్లలను మనము వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం. We see this sad sight when many countries grow more food than they know what to do with. ఇంకొక దుఃఖకరమైన విషయం ఏమనగా కొన్ని దేశాల్లో ఆహారాన్ని ఎక్కువగా పండిస్తూ ఉన్నారు, వారు దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటున్నారు. Jesus knew that famines would continue, that selfish human nature, corrupt governments and armed conflicts, they would continue. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే ఎరిగిన వారు ఈ యొక్క కరువుల గురించి ఇలా ఇవి కొనసాగుతుంటాయి. ఎందుకనగా మానవుని యొక్క స్వార్థపూరితమైన స్వభావమును బట్టి, ప్రభుత్వాల్లో జరిగేటువంటి అక్రమ కార్యములను బట్టి, అలాగుననే యుద్ధాల ద్వారా ఇది ఇలా కొనసాగుతూ ఉంటాయి. This condition will grow worse toward the end of time. ఈ యొక్క పరిస్థితులు అంత్య దినములలో ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. These factors are what have made recent famines so shocking. ఈ యొక్క విషయాలన్నీ మనం గమనించినట్లయితే ఈ కరువుల్ని మనల్ని నిర్ఘాంతంలోని తీసుకుని వెళ్తూ ఉన్నాయి. But what about earthquakes? మరి భూకంపాల గురించి ఏంటి? If you check the statistics of major earthquakes, you will be shocked. మీరు ఒకసారి స్టాటిస్టిక్స్గా చూసినట్లయితే భయంకరమైనటువంటి భూకంపాలు జరిగిన చూస్తే మీరు నిర్ఘాంతపోతారు. According to the World Encyclopedia of 1999, century after century,
according to the Christian calendar years, there has been a striking increase in major earthquakes. 1999 ఎన్సైక్లోపీడియా ప్రపంచ ఎన్సైక్లోపీడియా ఒకసారి గమనిస్తే దశాబ్దాల వెంబడి దశాబ్దాలుగా మనం చూస్తే క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాల తరబడి అనేకమైనటువంటి భూకంపాలు ఏర్పడ్డాయి. More than 100 major earthquakes in the 20th century. 20వ శతాబ్దంలో మాత్రమే 100 కంటే ఎక్కువ భూకంపాలు, విపరీతమైన భూకంపాలు సంభవించాయి. So the evidence grows more dramatic as we get nearer to our present day. నేటి దినాల్లో సమీపించడానికి ముందుగానే ఈ యొక్క సాక్షార్థంగా ఎక్కువగా అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And these figures confirm Jesus' prophecy. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రవచనాలను నిర్ధారిస్తున్నాయి. The world has not stopped shaking. మరి ప్రపంచం ఏమాత్రమో భయపడలేదండి. Armenia, India, Mexico, San Francisco, Turkey, Greece, everywhere. The list goes on and on. ఆర్మేనియా, ఇండియా, మెక్సికో, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, టర్క్స్, గ్రీస్, టైవాన్ ఇవన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి అలాగనే. These happenings are reaching a climax. ఇవన్నీ కూడా చివరికి అంతానికి వస్తూ ఉన్నాయి. The kingdom of God is near. దేవుని రాజ్యము సమీపమవుతున్నది. Signpost number 3. మూడవ సైన్ పోస్ట్ చూద్దాం. Accumulating wealth. అక్యుములేటింగ్ వెల్త్ పాస్టర్. ಜಾಸ್ತಿ ಸೇತು ವಚ್ಚಿಕ್ಕಿರೋದು. ఓకే. ఎక్కువగా వారు ధనాన్ని సేకరించుకోవడం. Wealth seems to slip into the hands of fewer and fewer, while more and more fall into poverty. ఐశ్వర్యాన్ని ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా అది కొంతమంది ఇలా చేర్చుకోవడం ద్వారా దేశములో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, కరువులు ఏర్పడుతూ ఉన్నాయి. What is the meaning of this fact? దీని యొక్క సత్యం యొక్క అర్థం ఏంటి? In James chapter 5 verse 3 we read, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాము. Your gold and silver are corroded, and their corrosion will be a witness against you and will eat your flesh like fire. You have heaped up treasure in the last days. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంచె దినముల యందు ధనము కూర్చుకుంట్రి. In spite of all our economic insights, in spite of significant national products that baffle the mind, ఇవన్నీ మనం గమనించి చూసినట్లయితే మనం ఆర్థిక పరిస్థితిని అలాగుననే మనకు జరుగుతున్న దేశంలో ఉన్నటువంటి వస్తు విషయాలన్నీ కూడా చూస్తే మన యొక్క మనస్సు స్థిమితం లేకుండా పోతుంది. the rich keep getting richer and the poor poorer. ఐశ్వర్యవంతుడు ఇంకా ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు, నిరుపేదలు ఇంకా నిరుపేదలుగానే ఉంటున్నారు. In spite of all our economic insights, in spite of significant national products that baffle the mind, ఆర్థిక అవసరతలన్నీ కూడా మనం గమనించినట్లయితే దేశంలో ఉన్నటువంటి వస్తు రూపాలన్నీ కూడా ఎలాగున మనకు సూచిస్తున్నాడుగా మన మనస్సు మతిపోతుందండి మనకి. the rich keep getting richer and the poor poorer. ఐశ్వర్యవంతుడు ఇంకా ఐశ్వర్యవంతుడుగా ఉంటున్నాడు, నిరుపేదగానే ఉంటున్నాడు. The multi-million-dollar fortunes made as a result of a few transactions are another great signpost that shows that the Lord's coming is near. బహుళ మిలియన్ డాలర్ల యొక్క భవిష్యత్తును మనం గమనించి చూసినట్లయితే వారు చేస్తున్నటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ఇదొక మరొక సైన్ పోస్ట్ గా మనకు చూపిస్తూ ఉన్నది. This is a signpost that the world is rushing toward the second coming of Christ. ఈ సైన్ పోస్ట్ మనం గమనించినట్లయితే ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు పరిగెత్తుచూ ఉన్నది. Signpost number 4. 4వ సైన్ పోస్ట్ మనం చూద్దాం. Civil unrest. పౌరుల యొక్క అవిశ్రాంతి మనం చూస్తూ ఉన్నాం. In spite of technological advance and accumulated wealth, టెక్నాలజికల్గా సాంకేతికంగా మనం గమనించి చూసినట్లయితే ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం గమనించినట్లయితే dissatisfaction and unrest among employees have risen so dramatically. మానవుడు ఇన్ని ఆర్థిక ఆశీర్వాదములు ఉన్నప్పటికీ నిరుత్సాహము, అవిశ్రాంతి, ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు ఏ విధంగా మారిపోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. I read to you James chapter 5 verse 4. మీకోసమై యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మీకు చదివి వినిపిస్తాను. Indeed, the wages of the laborers
who mowed your fields, which you kept back by fraud, cry out, and the cries of the reapers have reached the ears of the Lord of Sabbath. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. You also be patient, establish your hearts, for the coming of the Lord is at hand. ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. After predicting an unparalleled accumulating of wealth in our day, James foretold civil unrest arising from dissatisfied workers. ముందుగానే తెలియచేసినటువంటి ఈ యొక్క ప్రవచనాలను మనం గమనించి చూసినట్లయితే ఐశ్వర్యము ఆ దినాల్లో ఈ దినాల్లో ఎక్కువగా చేసుకుంటున్న విషయాన్ని ఈ యాకోబు ముందుగానే పౌరులు అవిశ్రాంతి కలిగి ఏ విధంగా తృప్తి లేకుండా ఉద్యోగస్తులు ఉంటున్నారు ఆ విషయాన్ని తెలియజేశాడు. The tension between the rich and the poor continues to increase. నిరుపేదల మధ్య ఐశ్వర్యవంతుల మధ్య ఈ యొక్క పోరాటము కొనసాగుతూనే ఉన్నది, ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నది. A terrible and dangerous explosion of lawlessness lies just below the surface in the great cities of the world. భయంకరమైనటువంటి ప్రమాదములు అలాగుననే భయంకరమైనటువంటి చట్టబద్ధము లేనటువంటి కార్యక్రమాలు మన దేశాలలో ప్రపంచ దేశాల్లో ఇంకా ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. And James indicates that such attitudes are another sign that the Lord's coming is near. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా సమీపముగా ఉన్నారు అనడానికి యాకోబు ముందుగానే మరో సైన్ పోస్ట్ తెలియజేస్తూ ఉన్నాడు. Sign post number 5. సైన్ పోస్ట్ నంబర్ 5. Moral decay. నైతిక విలువల్లో ఉన్నటువంటి భయంకర పరిస్థితి. Why does the moral standard of society seem to be dissolving? ఎందుకు నైతిక విలువలు అలాగున సామాజికంగా అలాగున కరిగిపోతూ ఉన్నాయి? I read you 2 Timothy chapter 3 beginning from verse 1. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీకోసం చదివి వినిపిస్తాను. But know this, that in the last days perilous times will come, for men will be lovers of themselves and lovers of money, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, unloving, unforgiving, slanderous, without self-control, brutal, despisers of good, traitors, headstrong, haughty, lovers of pleasure rather than lovers of God, living a form of godliness but denying its power, and from such people turn away. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. And in 2 Timothy chapter 3 verse 13, 2వ తిమోతి 3వ అధ్యాయం 13వ వచనంలో it says, but evil men and impostors will grow worse and worse, deceiving and being deceived. అయితే దుర్జనులు, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. Could anyone think of a more accurate description of our world? ఈ లోకాన్ని గురించి ఎవరైనా ఇంత ఖచ్చితంగా చెప్పగలగలరా? Point a camera in any direction these days and you will catch a picture of arrogant greediness. ఒక కెమెరా తీసుకొని ఏ వైపులో నేటి దినాల గురించి మీరు పిక్చరైజ్ చేసి చూసినా ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థము ఏ విధంగా ఉన్నదో గమనించగలం. You will capture a shocking epidemic of child abuse and molestation. మీరు ఆ కెమెరా ద్వారా చిన్నపిల్లలను ఏ విధంగా మరి వేధింపులకు మానభంగాలు చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు చూస్తారు. You will get countless scenes of young people out of control. మరి వేల కొలది మంది లెక్కలేనటువంటి యువత వారి యొక్క విధిని కోల్పోతూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నాం. You will take shot after shot showing lovers of pleasure who try to make the trend of self-indulgence seem healthy and normal.
మీరు ఆ యొక్క షాట్ మీరు గమనించి చూసినట్లయితే వారు స్వార్థ ప్రియులుగా ప్రేమ లేనటువంటి వారుగా వారు ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నారో స్వార్థపూరితంగా జీవిస్తూ ఉన్నారో మరి అనారోగ్యం లేనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. Our fascination with unrestricted freedom has certainly brought terrible times in the last days. అంచె దినములలో మనం చేస్తూ ఉన్నటువంటి యొక్క వైపరీత్యాలు అవన్నీ కూడా మనకు స్వాతంత్ర్యం లేకుండా చేస్తూ ఉన్నాయి. So all these things develop a gallery of pictures loudly proclaiming that Jesus' coming is very near. ఇవన్నీ కూడా మనం ఒక దాంట్లో గ్యాలరీ లాగా ఉంచి ఆ చిత్రపటాలను చూసినట్లయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు రాబోతున్నారని సూచిస్తూ ఉన్నాయి. Signpost number 6. సైన్ పోస్ట్ నంబర్ 6 చూద్దాం. Spread of the occult. క్షుద్ర శక్తుల వ్యాప్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. How is it that in our secular age we have seen an explosion of interest in the occult? ఏ విధంగా మరి ఈ యొక్క క్షుద్ర శక్తులు ఏ విధంగా మన యొక్క తరములో ఇలాగ వ్యాపిస్తూ ఉన్నాయి? 2 Thessalonians chapter 2 verse 9. The coming of the lawless one is according to the working of Satan with all power, signs and lying wonders. అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ వస్తున్నాడు వాడు. Matthew 24:24 we read, మత్తయి సువార్త 24 మనం చదివినట్లయితే for false Christs and false prophets will rise and show great signs and wonders to deceive, if possible, even the elect. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచగా గొప్ప సూచకులను మాత్కాలను కనబరిచెదరు. These passages predict that toward the time of the end there will be miracles and signs. ఈ సందేశాలన్నీ ముందుగానే ప్రవచించడం ద్వారా అంత్య దినములలో అనేకమైనటువంటి సూచక క్రియలను మనము చూస్తూ ఉన్న మాత్కార్యక్రమం కూడా చూస్తున్నాం. But these are a counterfeit manifestation of the supernatural. ఇవన్నీ కూడా ప్రకృతికి అతీతమైనటువంటి రీతిలో జరగబోతూ ఉన్నాయి. So this picture flatly contradicts what almost all observers have been predicting for hundreds of years. ఈ చిత్రాలన్నీ కూడా మనం గమనించి చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ముందుగా ప్రవచనానుసారంగా ఇవన్నీ కనుగొనబడ్డాయి, అలాగున జరుగుతూ ఉన్నాయి. They have been predicting that reason would triumph over superstition. ఇవన్నీ ముందుగా ఇలా జరగబోతూ ఉన్నాయని ప్రకృతికి అసాధారణమైన రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. The scientific method, we were told, would win hands down over mere religious truth. శాస్త్ర వైద్యం మనం విజ్ఞాన విధానంలో మనం గమనించి చూసినట్లయితే ఏ విధంగా మనము మన యొక్క చేతులు మతపరంగా సత్యాన్ని విడిచిపోతున్నారో గమనిస్తూ ఉన్నాం. But what have we discovered as we near the end time? అంత్య దినముల కొరకై మనం ఏంటి పరిశోధించగలుగుతున్నాము? When you find that educated, scientific, progressive human beings are as superstitious as ever. మన యొక్క విద్యా విధానము విజ్ఞానము అవన్నీ కూడా మానవాళిని ఇంకా అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రకృతికి అసాధారణమైనగా అనిపిస్తూ ఉన్నాయేమో. And when you see that counterfeit signs and wonders are booming, మనం చూస్తున్నాము సూచక్రియలు మహత్కార్యక్రమాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. all this makes even clearer that history is moving toward a climax. ఇవన్నీ కూడా చరిత్ర అంతానికి వెళ్ళిపోతూ ఉన్నాయని మనం గమనించాలి. That just as Jesus predicted, we are living in the time of the coming of the Son of Man. ప్రభువైన యేసు ముందుగానే తెలియజేసిన ఈ కార్యక్రమాలని ఆ యేసుక్రీస్తు మనుష్య కుమారుడు భూమి మీదకి రావడానికి సమయం ఆసన్నమైందని మనం తెలుసుకుంటున్నాం. Signpost number 7. 7వ సైన్ పోస్ట్ చూద్దాం. An awakened world. మేల్కొల్పబడిన ప్రపంచం. What do you think is the meaning of the awakening to world consciousness of Africa? మరి ప్రపంచమంతా మేల్కొల్పినటువంటిది అనేటువంటి విషయంలో ఆఫ్రికా దేశాన్ని గురించి ఒకసారి గమనించినట్లయితే World consciousness of Middle East, Eastern Europe, nations of Far East. అలాగుననే ప్రపంచ దేశాల యొక్క మనస్సాక్షులు మిడిల్ ఈస్ట్, ఈస్టర్న్ యూరప్ అండ్ మరి ప్రపంచ దేశాల ఫార్ ఈస్ట్ కంట్రీస్లు. Joel chapter 3 verses 12 to 14 we read, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12 నుండి 14 వచనం మనం చదువుతున్నాము. Let the nations be wakened and come up to the valley of Jehoshaphat.
నలుదిక్కుల నుండి అన్యజనులకు తీర్పు తీరి నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటకు రావాలి. For there I will sit to judge all the surrounding nations. నలుదిక్కులున్న అన్యజనులు అందరూ కూడా నేను తీర్పు తీరుస్తాను. Put in the sickle, for the harvest is ripe. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి. Come, go down, గానుగ నిండింది, for the winepress is full, the vats overflow, for their wickedness is great. తొట్లు పొర్లు పారుచున్నాయి, జనముల దోషం అత్యధికమవుతూ ఉంది. మీరు దిగిరండి. Multitudes, multitudes in the valley of decision. తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చేనది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. For the day of the Lord is near in the valley of decision. ఎందుకనగా తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. Today, many nations of the world have aroused from sleep. ఈరోజు చాలా దేశాలు వారు నిద్రలో నుండి మేల్కొంటున్నారు. They feel their strength. వారి యొక్క బలాన్ని చూపిస్తున్నారు. They are looking for their place in the sun for a piece of a global economy. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితిని గురించి సూర్య మండలంలోనికే వెళ్ళి వారి యొక్క శక్తిని కనపరుస్తూ ఉన్నారు. We are witnessing perhaps the most widespread awakening of individual nations in all of recorded history. మనకందరికీ సాక్షార్థంగా తెలిసిన రీతిగా ఒక్కొక్క దేశము వ్యక్తిగతంగా ఏ విధంగా వారు పైకి లేచి చరిత్రను సృష్టించాలని కోరుతూ ఉన్నారు చూడండి. For the day of the Lord is near. ఎందుకనగా దేవుని యొక్క దినము సమీపించినది. Signpost number 8. 8వ సైన్ పోస్ట్ చూద్దాం. Peace plans and war preparations. సమాధానాన్ని మరి పథకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపున యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. Why do we see nations talking about peace and at the same time engaging in war? ఎందుకు ప్రపంచ దేశాలు సమాధానం గురించి మాట్లాడుతూ యుద్ధాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు? Jesus said of the last days just before his coming, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు ముందు ఈ విధంగా తెలియజేస్తున్నారు. Matthew 24 verses 6 and 7. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాల్లో You will hear of wars and rumors of wars. See that you are not troubled, for all these things must come to pass, but the end is not yet. For nation will rise against nation, and kingdom against kingdom, and there will be famines, pestilences, and earthquakes in various places. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. Before the 20th century, war had never been waged on a truly worldwide scale. 20వ శతాబ్దమునకు ముందు యుద్ధాలు ప్రపంచ దేశంగా అవి వ్యాపించినట్లుగా మనము చూసిన సత్యాలు లేవు. But in this century, nearly every significant nation on earth joined in two great global conflicts. అయితే ఈ శతాబ్దంలో మనం గమనించి చూసినట్లయితే ప్రతి ఒక్కొక్క దేశము వారితో కూడా ఈ భూమి మీద ఇద్దరుగా చేరి ప్రపంచ దేశాల్లో యుద్ధాన్ని సృష్టిస్తూ ఉన్నారు. And since World War II, we have lived with the knowledge that one push of a button could turn our world into a heap of ruins. రెండవ ప్రపంచ యుద్ధములో మనకు తెలిసిన రీతిగా మనకున్నటువంటి జ్ఞానం నిమిత్తమై ఒక బటన్ నొక్కినట్లయితే ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుందని ఎరుగుదుము. No wonder the Bible speaks of God destroying those who destroy the earth. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరు యొక్క భూమిని నాశనం చేస్తారో వారిని నాశనం చేస్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. We live in a strange world. మనం భయంకరమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. Everyone agrees that we should give peace a chance. ప్రతి ఒక్కొక్కరు కూడా మేము మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి దాన్ని అనుకూలపరుస్తూ ఉన్నారు. We talk peace. మనం సమాధానం మాట్లాడుతున్నాము. We boast of international organizations dedicated to peace. అంతర్జాతీయమైనటువంటి ఆర్గనైజేషన్ అంతా కూడా సమాధానాన్ని గురించి వారు త్యాగం చేసినట్లు అతిశయపడుతూ ఉన్నారు. And yet everyone keeps falling into armed conflicts. అయినను వారు చివరికి యుద్ధంలో వాటిని ముగిస్తూ ఉన్నారు. Border disputes turn into military conflicts. సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మిలిటరీ యుద్ధంగా మార్చబడుతూ ఉన్నాయి. The prophets Micah and Joel predicted that at the very time the nations will talk about their desire for peace, ప్రవక్తలైనటువంటి మీకా,
యోవేలు వారు సమాధానాన్ని గురించి ముందుగానే మాట్లాడతారు కానీ but distress for their neighbors will compel them to prepare for war. అయితే వారు యుద్ధమునకు సన్నద్ధులవుతూ ఉన్నారు. Long ago, the Bible pictured our present peace war problem. చాలా దినాల సంవత్సరాల క్రితం బైబిల్ ఈ విధంగా ముందుగానే చిత్రీకరించారు. And the word of God declared that permanent peace will reign on earth only when Jesus comes. మరి ఇప్పుడున్నటువంటి సమాధానం గురించి, యుద్ధం యొక్క సమస్యల గురించి, ఇవన్నీ కూడా వారి సమాధానం గురించి ముందుగానే మాట్లాడినప్పటికీ ఆ నిజమైనటువంటి సమాధానము యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. Signpost number 9. 9వ సైన్ పోస్ట్, Modern progress. అధునాత్మకమైనటువంటి అభివృద్ధి. Have you wondered why, after centuries of human history, mankind is suddenly now making such scientific and technological progress? మీకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుందా? కొన్ని దశాబ్దాల తర్వాత మానవాళి యొక్క చరిత్రలో మానవులంతా కూడా వెంటనే శాస్త్రీయంగాను సాంకేతికంగాను అభివృద్ధి పొందడం ఎందుకో మీకు అర్థమవుతుందా? Why has transportation and communication brought the world so close together? ఎందుకు మరి ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి ఆధునిక కమ్యూనికేషన్స్ కానీ అవన్నీ ప్రపంచానికి చాలా దగ్గర అవుతూ ఉన్నాయో తెలుసా? Daniel chapter 12 verse 4. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. But you, Daniel, shut up the words and seal the book until the time of the end. Many shall run to and fro, and knowledge shall increase. దానియేలు, నువ్వు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించు. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమవుతుంది అని నాతో మాట్లాడు గబ్రియేలు నాతో సెలవిచ్చాడు. But you, Daniel, shut up the words and seal the book until the time of the end. Many shall run to and fro, and knowledge shall increase. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమవును అని నాతో మాట్లాడుతున్న గబ్రియేలు చెప్తున్నాడు. So these signs of Christ's second coming have intensified, multiplied, and reached a climax in our day. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయంలో ఈ యొక్క సూచనలు అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది అంతమునకు మన యొక్క దినాల్లో అవి దగ్గర అవుతూ ఉన్నాయి. Daniel's prediction is unique in that it refers exclusively to our day, to the time of the end. దానియేలు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాలు నేటి దినాల్లో అంత్య దినములుగా పరిగణించబడడానికి ఆశ్చర్యమిస్తూ ఉన్నాయి. And Daniel here indicates that knowledge of his prophecies would increase in the time of the end. దానియేలు ముందుగానే ప్రవచించిన రీతిగా దానియేలుకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఇంకా అంచె దినములలో ఇవి ఎక్కువ అవుతాయని ప్రవచించాడు. But the language used in this prophecy also seems to point straight to our computerized information age. తాను ఉపయోగించిన ఆ యొక్క భాష, ఆ ప్రవచనము నేటి దినాల్లో ఏ విధంగా కంప్యూటరైజ్ చేయబడిందో ఈ ప్రస్తుతం ఏజ్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. Knowledge of all kinds has increased at lightning speed these past few years. ఈ కొద్ది సంవత్సరాల క్రితము నలుదిశల నుండి జ్ఞానము తెలివి అధికమవడం ద్వారా ఇవన్నీ కూడా వారందరూ ఏకమవుతూ వాటిని ముందు కొనసాగిస్తున్నారు. One commentator has stated, ఒక కమెంటేటర్ ఈ విధంగా తెలియచేస్తున్నాడు, there have been more changes in the past 50 years than in the previous 2000 years. 2000 సంవత్సరాలకు ముందుగా ఉండడం కంటే ఈ 50 సంవత్సరాల లోపున ఈ దేశమంతా అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయని తెలియజేశాడు. Many will go here and there to increase knowledge. చాలా మంది నలుదిశలు అటు ఇటు తిరిగి తెలివిని అధికం చేసుకొనుచున్నారు. Before 1850, people moved around by a horse or push cart, very much like they had from the beginning of time. 1850 సంవత్సరానికి ముందు ప్రజలు ఏ దేశానికైనా వెళ్ళాలంటే గుర్రాలను యూజ్ చేసుకుంటారు, లేదా ఎద్దుల బండ్లు యూజ్ చేసుకుంటారు. వారు ఆ విధంగా తమ యొక్క ప్రారంభాన్ని చేస్తూ ఉన్నారు. Now we break the sound barrier and travel around the globe in unimaginable speed. అయితే ఇప్పుడు మరి శబ్దము లేకుండా ప్రపంచ దేశాలని ఆశ్చర్య రీతిలో భయంకరమైనటువంటి స్పీడ్తో ముందు కొనసాగుతుంది ప్రపంచం. So increased travel
And the recent overflow of inventions suggests a fulfillment of Daniel chapter 12, verse 4. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనములో తెలియచేసినటువంటి ఆ యొక్క ప్రవచనము చాలామంది నలుదిశలు సంచరించి ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. This is another evidence that we are living in the time of the end. ఇది మరొక సూచన, మనము అంచె దినములలో నివసిస్తూ ఉన్నాము. Signpost number 10. సైన్ పోస్ట్ నంబర్ 10. Gospel to all the world. ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించబడుతుంది. Jesus predicted that just before his coming, the gospel would reach the whole world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియచేసిన రీతిగా ఆయన రాకడకు ముందుగా సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళబోతూ ఉన్నది. Matthew 24:14. మత్తయి సువార్త 24వ అధ్యాయం And this 14వ gospel వచనం. of the kingdom will be preached in all the world as a witness to all the nations, and then the end will come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. We have had great Christian missionary movements in history. ప్రపంచ చరిత్రలోనే క్రైస్తవ మిషనరీ మూవ్మెంట్స్ గురించి మనం చూస్తున్నాం. But what has happened in the last few years is unparalleled. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ ఎలాగనో ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే Suddenly, roughly half the planet was opening its arms to the gospel. ఆశ్చర్యరీతిగా ఈ యొక్క భూగ్రహం మీద సువార్తకు ద్వారాలు తెరవబడ్డాయి. The gospel is truly going to the whole world as never before. మునుపెన్నడూ చూడనటువంటి రీతిగా ఈ యొక్క సువార్త ప్రపంచ దేశాలకు వ్యాపిస్తూ ఉన్నది. So with present technology, it is possible right now to transmit a Christian message simultaneously to almost every person in every nation. ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము ద్వారా క్రైస్తవ సందేశాలు ఒకేలాగున అనేక ప్రజలకు, ప్రతి వ్యక్తికి ఆయా భాషలు మాట్లాడే వారికి వెళ్ళి అక్కడ వారికి తెలియచేయబడుతూ ఉన్నాయి. Simultaneous translation techniques enable individuals to understand the broadcast in their own language. వారు సొంత భాషలో అర్థమయ్యేలాగా ఉన్నటువంటి తర్జుమా చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రతి ఒక్కొక్కరు ఈ బ్రాడ్కాస్ట్ చేయడం, ప్రసారం చేయడం ద్వారా అర్థం చేసుకుంటున్నారు. We are living in the very day Jesus spoke of when he declared the gospel will be preached in the whole world and then the end will come. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా మనం కూడా ఇదే దినాల్లో ఉన్నాము. సువార్త సకల రాజ్యములకు సాక్ష్యార్థమై లోకమందంతా ప్రకటించబడుతూ ఉంది. How soon will Jesus come? ఎంత శీఘ్రంగా ప్రభువైన యేసు రాబోతూ ఉన్నాడు. Our generation has seen and is seeing these 10 great signposts of prophecy fulfilled before our very eyes. మన యొక్క దినాల్లోనే మన ముందు, మన కళ్ళ ఎదుట ఈ 10 గొప్ప సైన్ పోస్ట్ యొక్క ప్రవచనాలు నెరవేరబోతున్నటువంటిది మనం చూడబోతున్నాం. After describing the events that were to take place during the time just preceding his second coming, Jesus concludes his remarks by saying this. ఇవన్నీ ఆలోచన చేసిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడను గురించి ఇలాగున చెప్పి ముగిస్తూ ఉన్నారు. Matthew 24:34. మత్తయి సువార్త 24:34. Jesus said, "Assuredly I say to you, this generation will by no means pass away till all these things take place." ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటాడు. And the conclusion is obvious. ముగింపు చాలా స్పష్టంగా ఉంటుంది. The generation portrayed by these signposts of prophecy will see Jesus return to earth a second time. ఈ యొక్క సంతతి, ఈ తరము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఈ భూమి మీదకి రెండవసారి రాబోతున్నాడు అనేది ప్రవచనానుసారంగా ఉన్న సైన్ పోస్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం. It won't be long until he will remove completely sin and suffering. పాపాన్ని, వ్యాధులన్నీ కూడా అవన్నీ తీసివేయడం మాత్రం, పరిపూర్ణంగా తీసివేయడం మాత్రమే కాదు కానీ Jesus will come and establish his everlasting kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన నిత్యరాజ్యాన్ని స్థాపించబోతున్నారు. What did Jesus say about the exact time of his coming? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడ గురించి సరైనటువంటి సమయాన్ని ఏ విధంగా Matthew తెలియజేశారు? 24:36. మత్తయి సువార్త 24:36 వచనం. But of that day and hour no one knows,
not even the angels of heaven, but my Father only. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రం ఎరుగును గాని ఏ మనుషుడును పరలోకమందు దూతలైనను కుమారుడైన ఎరుగరు. Matthew 24:44. మత్తయి సువార్త 24:44. Therefore you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. Jesus is the world's only hope. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రపంచానికి నిరీక్షణ అయి ఉన్నాడు. People today are aware that our world is heading toward a crisis. ప్రజలు నేటి దినాల్లో వారు సమస్యలను ఎదుర్కోవడానికి ముందుగా వెళుతూ ఉన్నారు. Some desperately look for a way to prevent it. కొంతమంది వీటిని అరికట్టాలని చూస్తున్నారు. But all our technological advances, economic theories, international organizations are still overwhelmed by global problems. అయితే మనకున్నటువంటి అనేకమైనటువంటి సాంకేతికటువంటి కార్యక్రమాల్లో కానీ ఆర్థిక పద్ధతులు కానీ అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చూసి ప్రపంచంలో ఉన్న సమస్యలు ఇంకా అలాగనే ఉన్నాయనుకుంటున్నారు. Voices of reason and goodwill are drowned by the terrible shouts of racial divisions. భయంకరమైనటువంటి శబ్దాలు ఏర్పడుతున్నాయి. ఎందుకో తెలుసా? అవి జాతి మతాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాయి. Above all this uproar, however, Jesus calmly and boldly declares, I am the way. ఇవన్నీ శబ్దాల మధ్య కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్శబ్దంగా తెలియజేస్తున్నాడు, నేనే మార్గమునై ఉన్నాను. And he promises, I will come back. ఆయన వాగ్దానం తెలియజేస్తున్నాడు, నేను తిరిగి వస్తాను. Friends, Christ is the last best hope for our world. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారు మన చివరి నిరీక్షణై ఉన్నాడు. Because only he can deal with the very thing that is destroying us. మనల్ని నాశనం చేసేటువంటి వాటిలో నుంచి ఈ ప్రపంచంలో ఆయన మాత్రమే వాటిని సరిచేయగలడు. Jesus died on the cross to make possible the defeat of evil and deliverance for all who respond to his offer of salvation. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోయి మరి సాతాను ఓడించి విడుదల చేసి మనలందరూ కూడా రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. 1 John chapter 3 verse 8. మొదటి యోహాను పత్రిక 3:8 He who sins is of the devil. పాపము చేయువాడు అపవాది సంబంధి. For the devil has sinned from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరచుకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. Our Savior created a way out of our crumbling world by sacrificing his own flesh and blood. మన రక్షకుడు నిర్మాణము చేసినటువంటి ఒకే ఒక ప్రపంచంలో ఒక మార్గము తన యొక్క త్యాగము ద్వారా తన యొక్క శరీరాన్ని రక్తాన్ని మన కోసమై సమర్పించాడు. You don't have to wait for the second coming to find release from guilt. మీరు రెండవ రాకడ కొరకు మీ యొక్క అపరాధ భావన తొలగించుకోవడం కోసమై వేచి ఉండని అవసరం లేదు. From guilt, from anxiety and destructive behavior. మీ యొక్క వేదన నుండి మరి అనాలోచనమైనటువంటి అలవాట్ల నుండి నీవు విడుదల పొందాలని కోరుతున్నాను. Jesus is quite willing to give you his kind of peace this very moment. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క క్షణంలో తన యొక్క సమాధానాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. A young woman, while she was still young, attending a religious meeting, ఒక యవనస్తురాలు ఒక మతపరమైనటువంటి కూడికకు వెళ్ళారు. she felt strangely moved by the gospel presentation. ఆమె సువార్త విన్న వెంటనే ఆమె స్పందించారు. As she heard the story of a soon coming Savior, ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలోనే రాబోతున్నాడన్న సంగతి విన్న వెంటనే all the pieces began to fit into place. ఈ యొక్క ముక్కలన్నీ కూడా ఒక స్థలంలో ఉంచింది. This made sense. దీనిలో అర్థం ఉందండి. So Jean decided that she had been looking for love, happiness and peace in all the wrong places. జీన్ ఏమనుకున్నది తెలుసా?
ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా సరైనటువంటి స్థలంలో లేవు అనుకున్నది. Jesus had to be the answer. సరే లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన సమాధానం అయి ఉన్నారు. The next day, when the evangelist and his associates went to see her, మరుసటి దినాన్ని సువార్థికుడు అతనితో కూడా ఉన్న అనుచరులు ఆమెను వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు she told them the story of a bitter and broken life. ఆమెకున్నటువంటి మరి నిరుత్సాహమైన మరి పగిలిపోయిన విరిగిపోయిన తన జీవితాన్ని గురించి తెలియజేసింది. She had fallen to the bottom as an alcoholic. She was supporting herself through prostitution. ఆమె మద్యపానానికి బానిసై మరి వ్యభిచారానికి గురైనట్టుగా చూసింది. After describing her problems, she told them with tears, "You were really speaking to me last night." ఆమె ఈ యొక్క సమస్యలన్నీ కూడా వివరిస్తూ ఆమె ఏమన్నదో తెలుసా, కన్నీరు కారుస్తూ, మీరు గత రాత్రి ఈ విషయాల గురించి స్పష్టంగా నాతో మాట్లాడారు అన్నది. Friends, remember, but the voice that had reached her heart the previous night was the voice of God. ప్రియమైన స్నేహితులారా, ఒక విషయం మీరు గమనించండి, ఆమెతో గత రాత్రి మాట్లాడిన శబ్దము దేవుని యొక్క శబ్దం ఇది. And he was speaking tenderly. ఆమె వారు చాలా మృదువుగా మాట్లాడుతున్నారు. She decided to give her heart to Jesus Christ. ఆమె తన యొక్క హృదయాన్ని ప్రభువైన యేసుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. She invited Christ to come into her heart as Savior and Lord. ఆమె ప్రభువైన క్రీస్తుని తన సొంత ప్రభువుగాను రక్షకుడుగాను తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నది. She rejoiced in the hope of his soon coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఆమె సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నది. In the weeks that followed, she began to notice that her many fears and insecurities, which she had always tried to cover with drink, she now found relief as she spent time communicating with God. కొన్ని వారముల తరువాత ఆమె తను గమనించి తనలో ఉన్నటువంటి భయము, అభద్రత ఇవన్నీ కూడా వాటిని కప్పిపుచ్చుతున్నటువంటి మద్యపానం ద్వారా విడుదల పొందిన తరువాత ఇప్పుడు ఆమె నిజమైనటువంటి సమాధానాన్ని ప్రభువైన యేసుతో గడుపుతూ ఉన్నది. She began to deliver her from the compulsions that had been running her life. ఆమె యేసుతో తన యొక్క జీవితాన్ని పరిగెత్తుతూ ప్రారంభించి విడుదల పొందుకున్నది. She had done a lot of things she was not proud of. ఆమె చేసిన కార్యక్రమాల గురించి ఆమె ఏమాత్రం అతిశయపడలేదు. But Christ's grace and forgiveness proved stronger than her shame. అయితే యేసుక్రీస్తు వారి యొక్క కృప, క్షమాపణ ఆమె యొక్క భయంకరమైనటువంటి సిగ్గును, అవమానాన్ని మార్చింది. The experience of the thief on the cross meant a lot to this girl. కల్వరి శిలువలో ఉన్నటువంటి ఆ దొంగ యొక్క జీవిత విధానము ఈమెను మార్చిందండి. In his last desperate hours, he turned to the innocent sufferer beside him and he asked Jesus, "Remember me when you come into your kingdom." చివరిగా అలాంటి భయంకరమైనటువంటి సమయంలో కూడా అతడు మరి నిందారహితుడైన ఈ శ్రమలు అనుభవిస్తున్న ప్రభువైన యేసు వైపు చూసి, ప్రభువైన యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. The same Jesus who graciously offered forgiveness unto that dying thief now offers you, he offers me salvation, complete pardon and peace of mind. ప్రభువైన యేసుక్రీస్తు వారు, అదే యేసుక్రీస్తు వారు కృపగలిగిన దేవుడు ఈరోజు నీకు నాకు క్షమాపణ మరి ఏ విధంగా చనిపోతున్నటువంటి దొంగకు సిలువలో ఆయన అనుగ్రహించాడు, ఈరోజు కూడా ఇప్పుడు నీకును నాకు నా క్షమాపణ దయచేస్తున్నాడు. You too can pray with the dying thief. నా ప్రియమైన స్నేహితులారా, మీరు చనిపోతూ ఉన్నటువంటి మరి దొంగతో పాటు మీరు కూడా ప్రార్థన చేసినట్లయితే, I can pray with the dying thief. నేను కూడా ఆ దొంగ వలె నేను కూడా ప్రార్థన చేసినట్లయితే, We should be able to say, "Jesus, remember me when you come into your kingdom." యేసు నీ రాజ్యంలోకి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినట్లయితే, And we will hear Jesus answer, "I will come back and you will be with me in paradise." యేసు ప్రభు వారి సమాధానం ఏమంటారో తెలుసా? నేను వచ్చిన తర్వాత నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని ప్రభు సెలవిస్తున్నాడు. Friends, may it be your privilege and mine to have this assurance. ప్రియమైన స్నేహితులారా, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిరీక్షణ కాబట్టి ఇది మీకు నాకు మంచి అవకాశమైనది. Jesus has forgiven us.
ప్రభువైన యేసు మనల్ని క్షమించాడు. Jesus gives us an opportunity to live a new life. యేసుక్రీస్తు వారు నూతన జీవితాన్ని జీవించడానికి అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. We are granted the presence of the Holy Spirit in our hearts. మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. Whenever you are tempted to do something wrong, ఏదైనా తప్పిదం చేయాలనుకున్నప్పుడు pray to God that the abiding presence of the Holy Spirit will help you remain pure. మరి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. God will bless us with a peace that comes from above. దేవుడు పరలోకము నుండి వచ్చే సమాధానం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. May it be our privilege to remain faithful to the very end. అంతం వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for this wonderful truth. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అద్భుతమైన సత్యాన్ని బట్టి వందనాలు. We are living in a chaotic condition. మేము భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం. We thank you for the promise of Christ's second coming. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for saving our lives. మా జీవితాలను రక్షించేందుకు కొరకే వందనాలు. We thank you for making us new creatures in Christ Jesus. యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మార్చేందుకు కొరకే మీకు వందనాలు. Now we pray that you will continue to guide and direct us. తండ్రి, ఇప్పుడు మమ్మల్ని దిశానిర్దేశించి మమ్మల్ని నడిపించండి. Keep us faithful to the very end. అంతం వరకు నమ్మకం సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రేమ స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. ప్రార్థనల యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.